హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను గాయస్. ఇక్కడ మా కుష్పప్ప వండుకుంది, ఇంకా లేవలేదు. అట్లానని చెప్పి పోయేలోపే మళ్ళీ వెనకాల లేచి వచ్చేసింది బయటకైతే. మేమైతే పొద్దున్నే ఇట్లా పాటలు పెట్టుకొని వంట చేసుకుంటున్నాను. నేను కొంచెం మైండ్ రిలాక్స్ పీస్ఫుల్గా ఉంటుంది కదా అనేసి అయితే నేను సాంగ్స్ పెట్టుకున్నా పొద్దున్నే. అండ్ అట్లా ఇల్లు కూడా మాఫ్ పెట్టేసిన. మండే కదా ఇవాళ. ఇల్లు అయితే మొత్తం నోట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఇక అప్పుడే కుష్పాప వచ్చింది. వాళ్ళ డాడీ ఆమె అయితే ఇద్దరు సాంగ్స్ చూస్తున్నారు. అంతలోపు నేను అన్నం కర్రీ వండేసి ఆయన పాలు కూడా పెట్టేసిన అనమాట. పాలు కూడా కాగిపోయినాయి. ఇక్కడైతే మన కుష్పాప ఒక గ్లాస్లో, మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే ఈవినింగ్ ఛాయ్కి అనమాట. అవి ఈవినింగ్ ఛాయ్ కూడా మేము పాలు తీసి పెట్టుకుంటాము, అంటే మళ్ళీ పెట్టుకుంటాం అనమాట. సో అందుకనేసి 2 గ్లాసుల్లో పాలు అయితే తీస్తున్నాను. ఇంకా పాలు తీసేసి వెంటనే కూడా అందులో చక్కెర చాయ్ పత్తి వేసి మళ్ళీ చాయ్ పెట్టేసిన. ఇంకా ఇక్కడైతే కుష్పప్ప లేచింది కదా, ఈ రూమ్ అయితే క్లీన్ చేయలేదు. ఇంకా ఇక్కడ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నా నేను. ఫస్ట్ టైం చేస్తున్నా గాయస్ మినీ రొటీన్ అయితే, మినీ బ్లాగ్ అనేది. కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా. ఇక్కడైతే ఈ రూమ్ కూడా ఊడ్చేసి ఇంకా చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. కొంచెం నాకు కూడా కొంచెం వెరైటీగా అనిపించింది చేయాలంటే, కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా ఇల్లు అయితే చెత్త మొత్తం చేసుకున్నాను. ఇక్కడైతే కనుక ఎవరైనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇట్లనే ఎప్పటికీ. ఇంకా కూడా ఎక్కడైతే నేను రూమ్లో ఎక్కువ పిల్లలే ఆడుకుంటారు కదా కింద ఫ్లోర్ పైన, రెగ్యులర్గా నేను డెటాల్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇల్లు మొత్తము డెటాల్. కొంచెం మా చిన్నోనికి అయితే కూడా తట్టు లెక్క అయిందని తట్టు వచ్చింది అనమాట. సో అందుకనేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇట్లా డెటాల్ వేసేదని రూమ్ అనేది క్లీన్ చేసి పెడుతున్నాను అనమాట. వాళ్ళకి కొంచెం నీట్గా ఉండాలి కదా. సో అందుకనేసి ఇక్కడైతే నా వర్క్స్ కంప్లీట్ అయితేనే ఉన్నాయి. ఇంకా సూర్యుడు వచ్చేసిండు ఫ్రెండ్స్. ఇవాళ సూర్యుడు వచ్చేసిండు. ఇంకా ఇక్కడైతే మేము ఎంత బాగుండండి, సన్ అయితే మస్తు ఉంది కదా. మేము కుష్పాప నేనేది బ్రష్ చేసుకుంటున్నాము. ఇక బ్రష్ చేసుకునే అంతలో వాటర్ వచ్చేసినాయి. ఇక వాటర్ కూడా పడుతున్నాం అనమాట. మాకైతే ఇట్లనే వస్తుంది రెగ్యులర్గా, అంటే సిటీలో ఇట్లా ఉండదు కదా. మాకు పొద్దున్నే ఇట్లా వస్తాయన్నమాట. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయినా. ఇంకా దీపం కూడా పెట్టేసినా. ఇంకా అంతలోపే ఇంటి ముందు అయితే ఒక రూల బండి వచ్చింది, కూడా తీసుకున్నాం మేమైతే. ఇక్కడైతే కుష్పాప చూడండి తమ్ముతో ఆడుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది గాయస్. ఇవాళ ఇది మన మినీ బ్లాగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.